మట్కా. ఇప్పుడు టికెట్ మీద నేను ఒక 10 రూపాయలు కాదు, కావాలంటే 50 రూపీస్ ఎక్కువ ఇస్తాను. దీని అమ్మ జీవితం మీకు దండం పెడతాను. టూ లౌడ్, టూ నాయిసీ పెట్టబాకండి. దీనివల్ల ఎవరికి ఉపయోగం చెప్పండి? అసలు మీకేమైనా ఉపయోగం ఉందా? ఏం లేదు. మా పరిస్థితి ఏంటంటే డబ్బులు పెట్టి థియేటర్కి వెళ్ళి తలకాయ నొప్పి తెచ్చుకుంటున్నాం. అంటే అసలు ఇలాంటి వరాలు ఇంకెక్కడ దొరకవు అన్నమాట. ఇప్పుడు మనిషి అనేవాడు ఎంత తట్టుకోగలడు చెప్పండి? చెవులు ఎంత తట్టుకోగలడు? బుర్ర ఉండాలి కనీసం. అరే హుంబాలే, సర్లే నువ్వేదో అప్పుడెప్పుడో ఏదో నువ్వు కొంచెం కొత్తగా ట్రై చేసావు, అది కొంతకాలం వరకు నడిచింది, ఓకే సర్లే కానిచ్చేయండి. కానీ అదే పని ఒక ఉద్యమంలాగా అందరూ వెనకాల వెళ్తున్నారు చూసారు, ఇంకెంతకాలం? ఆపండి. కొంచెం అంత మీడియం కొంచెం ఒక పాయింట్ మెట్టు అంత సౌండ్ ఉంటే చాలు నాయన, అంతకంటే ఎక్కువ వద్దురా బాబు, వద్దురా నాయన, వద్దు. ఇంకా మట్కా ప్లాట్ విషయానికి వచ్చేస్తే, మన హీరో వాసుకి గొప్పగా బతకాలి, అందరిలా కాకుండా చాలా గొప్పగా బతకాలి, అందరూ కూడా తన గురించి మాట్లాడుకోవాలన్నమాట. సో దానికి మన వాసు ఎక్కడ దాకా వెళ్ళిపోయాడు, ఎంత ఎక్స్టెండ్కి వెళ్ళాడు, ఇది మీరు థియేటర్స్లో చూస్తారు. అండ్ ఇంకా ఓవరాల్గా ఎలా ఉందని విషయానికి వచ్చేస్తే, సేవ్ యువర్ ప్రీషియస్ మనీ, హ్యావ్ ఏ వండర్ఫుల్ బ్రెయిన్, హ్యావ్ ఎ గుడ్ స్లీప్. చాలా ఒక్క ముక్కలో చెప్తాను. ఇప్పుడు ఇలాంటి జోనర్ మూవీస్, జోనర్ అంటే మీరు అనుకునేది మళ్ళీ రెట్రో స్టైలు, లేదంటే కనుక ఆ టైమ్ లైన్ ఓల్డ్ మూవీ కాదు. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో నేను ఒక 3 మూవీస్ చెప్తాను దీంతో కలిపి. మట్కా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, దాంతోపాటు హరోం హరా. ఈ 3 మూవీస్లో ఉన్న కామన్ ప్రాబ్లం ఒకే ఒకటి, హీరో క్యారెక్టర్ 0 నుంచి రైజ్కి వెళ్ళడం. ఈ 3 మూవీస్లో ఈ లైన్ ఉంది కదా, 0 to 100, ఈ లైన్ ఏదైతే ఉందో వీళ్ళు మొత్తం మనకి ఫస్ట్ హాఫ్లోనే చూపించేస్తారనమాట. ఫస్ట్ హాఫ్లోనే మ్యారేజ్ కూడా చూపించేస్తారనమాట. అంటే ఇంక తనకి ఇంకా పెళ్ళైపోయి పిల్లోడు ఇంకేది. అంటే దీంట్లో ఏముంది అసలు? అంటే పాయింట్ ఏంటంటే, ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఆ మెయిన్ లీడ్ ఒక క్యారెక్టర్ది 0 to 100 ఆ జర్నీ అనేది ఎన్నో ఇయర్స్ దాటు, టైం లైన్స్ చేంజ్ అవుతూ, లుక్స్ వేరియేషన్స్, వీటన్నిటిని ఇన్ జస్ట్ ఒక ఫస్ట్ హాఫ్లో కవర్ చేయలేరు. అందుచేత మనకి క్యారెక్టర్స్తో అటాచ్మెంట్ కానీ, ఎమోషన్స్ కానీ, చుట్టుపక్కల క్యారెక్టర్స్ కానీ, అంటే ఇంకా ఆ ప్రొసీడింగ్స్ అంతా కూడా జస్ట్ ర్యాండమ్గా అలా వెళ్తూ ఉంటాయి. కానీ పాసిబుల్గా మనకి ఇక్కడ ఏమీ అనిపించవు అనమాట, ఎంజాయబుల్గా కానీ, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే కానీ. ఎందుకంటే ఒక పక్క స్టోరీ అనేది మనకి ప్రిడిక్టబుల్గా ఉంది. సో స్టోరీ వైజ్గా మనం ఎంజాయ్ చేయడానికి ఏమీ లేదు. సరే మనకి ఏమన్నా బ్యాక్ అండ్ ఫోర్త్ కానీ, అన్ఎక్స్పెక్టెడ్ టర్న్స్ లాంటివి ఏమైనా జరుగుతున్నాయా అంటే స్క్రీన్ ప్లే వైజ్గా నథింగ్, అవి కూడా ఏమీ లేదు. సో ఇక్కడ ఎంగేజింగ్ ఫ్యాక్టర్ అంటూ ఏముంది? ఇట్స్ నథింగ్, జస్ట్ 0. ఇంకేమని చెప్పండి, ఫస్ట్ హాఫ్తోనే సినిమా అయిపోయింది కదా, ఆ రైజ్ అంతటి చూపిస్తారు మీరు, ట్రాన్స్ఫర్మేషన్స్, పెళ్ళి అంతా కూడా. ఇంకా సెకండ్ హాఫ్లో ఏముంది? మన హీరోకి ఇప్పుడు బలహీనత మొత్తం. ఇంకా విలన్స్ ఇంకా అందరూ ఏం చేస్తారు? బలహీనత మీద అటాక్ చేస్తారు, ఫ్యామిలీ మీద అటాక్ చేస్తారు. మన హీరో కాసేపు సైలెంట్ అయిపోతాడు, లాస్ట్లో రివెంజ్ తీసుకుంటాడు, అయిపోయా. ఏముంది దీంట్లో? ఇప్పుడు పుష్ప మూవీ తీసుకోండి. పుష్ప మూవీలో మనకి ఆ రైజ్ అంతటిని కూడా ఫస్ట్ హాఫ్లో అయిపోయిందా? అవ్వలేదు. క్యారెక్టర్ ఆర్క్, డెవలప్మెంట్, ఆ ఎమోషన్స్, క్యారెక్టర్తో అటాచ్మెంట్, వీటన్నిటిని, దాంతోపాటు ఇంక్లూడింగ్ చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్స్ అందరికి కూడా స్కోప్ ఇస్తూ ఇలా మనకి ఆ వరల్డ్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చారనమాట. అందుకని చెప్పేసి అది నిలబడింది. అలా కాకుండా ఫస్ట్ హాఫ్లోనే అన్ని లాగించుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, ఎమోషన్స్ కానీ, క్యారెక్టర్స్తో అటాచ్మెంట్ కానీ, మీరు ఆ టైమ్ లైన్ ఫేజ్తో మీరు ముందుకు వెళ్తూ ఉన్నా కానీ, ఆ లుక్స్లో వేరియేషన్స్ వస్తున్నా కానీ ఇక్కడ ఏమీ అనిపించదు. ఎందుకంటే మీరు షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో జంప్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కాబట్టి. ఐ హోప్ వెరీ డిప్లొమాటిక్ లెవెల్లో చెప్పాను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చే డైరెక్టర్స్ ఎవరన్నా కానీ చెప్తున్నా కదా, బల్ల గురించి చెప్తున్నా. ఇప్పుడు 3 మూవీస్ వచ్చింది ఇదే ఫార్మాట్లో. 4th మూవీ ఎవరు తీసుకున్న క్యారెక్టర్ ఫ్లాప్. మీ ఇదే సిస్టమ్ ఫాలో అయితే ఫస్ట్ హాఫ్తోనే 0 to 100 ఆ బార్ మొత్తాన్ని పైకి తీసుకెళ్ళిపోయి, ఇంకా సెకండ్ హాఫ్లో మీకే ఉండదు అసలు. మీరు ఏం చెప్తారు చెప్పండి? ఇంకా హీరోకి బలహీనత ఉండొద్దు, ఇంకా విలన్స్ దాని మీద అటాక్ చేస్తారు,
హీరో సైలెంట్ అయిపోతాడు. లాస్ట్లో అరే వన్ టైం ఇంకా మనం రేంజ్ తీర్చేసుకుందాం బస్ అయిపోయా. ఇక్కడ మీరు స్టోరీ చెప్పుకోవడానికి ఇంకేమీ లేదు, అది పాయింట్ అనమాట. ఇంకా స్టోరీ మీరు కొత్తగా చెప్పడానికి కానీ ఇంకేం లేదు అంటున్నాను. అండ్ దిస్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్లీ అ ప్యూర్ అ బ్రాన్ స్టార్ మ్యాన్. కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, వరుణ్ తేజ్ గారు కొన్ని చోట్ల చాలా బాగా చేశారు అనిపించింది, కొన్ని చోట్ల. అండ్ రిమైనింగ్ అసలు ఎవరికి అంత స్కోప్ లేదు. నేను ఇంకా మీనాక్షి చౌదరి గారికి లక్కీ భాస్కర్ తర్వాత మళ్ళీ ఇంకొక మంచి రోజు దక్కిందేమో అనుకున్నా. ఇందాక మీకు మొదట్లో చెప్పా కదా, ఆ జర్నీ, ఆ టైమ్ లైన్ ఫేజ్ అంతటిని కూడా మనకి క్యారెక్టర్ డెవలప్మెంట్, ఆర్క్ చేంజ్ మొత్తం ఇలా వెళ్ళేటప్పుడు మనకి స్కోప్ ఉంటాయి అన్నమాట చుట్టుపక్కల క్యారెక్టర్స్కి కూడా. బట్ ఇక్కడ ఏమి పెద్దగా ఏం లేదు. ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ చాలా బాగా మెయింటైన్ చేశారు, అవన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొదట్లో చెప్పిస్తా కదా, అదే ఓపెనింగ్. ఇంకా సాంగ్స్ బాగాలేదు. సో యప్ మ్యాన్, దాట్స్ రివ్యూ ఆన్ మట్కా. And yep, that's it. Subscribe if you enjoyed, and I'll catch you on the next one.